అధికారాన్ని చేకించుకోవటాన్ని అద్భుతంగా వాళ్ళు నేర్చుకున్నారు. కానీ స్వరాజ్యం కేవలం వాళ్ళ అధికారం కోసం కాదు, మన పన్ను డబ్బులు మన కోసం సద్వినియోగం అవడం కోసం. అందుకోసం ఈ పోరాటం. ఇది రాష్ట్రం నలుమూలలకు వెళ్తుందని ఆశిస్తూ ఈ 6 వార్డుల్లో యువతి యువకులు అద్భుతంగా పనిచేశారు. వీళ్ళెవరూ కూడా కిరాయి కార్యకర్తలు కాదు. ఒక్కళ్ళు ₹1 తీసుకోలే ఈ పని కోసం. వీళ్ళంతా కూడా జేబుల్లో ముందు 100,000 ఇచ్చిన వాళ్ళు. వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరొకటి. సంవత్సరానికి వేధిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెలకు వేధిస్తున్న వాళ్ళు కొందరున్నారు. నెలకు 5,000 ఇస్తున్న వారు మరికొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నట్టుగానే నా సమాజాన్ని నేను కాపాడుకుంటున్నాను. వాళ్ళకి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదని గుర్తించిన వాళ్ళు, రాజకీయానికి కొత్త అర్థాన్ని తెస్తున్న వాళ్ళు, ఈ దేశ చరిత్రను మార్చబోతున్న వాళ్ళు, నిజమైన స్వతంత్ర పోరాట యోధులు, 2వ స్వతంత్ర పోరాటంలో వాళ్ళందరినీ గుండె లోతుల్లోంచి అభినందిస్తున్నాం. ఈ సమాజానికి ఇంకా ఆశాకిరణం ఏమన్నా ఉంది అంటే ఈ దొంగ ఎన్నికలు కాదు, ఈ ఓట్ల కొనుగోలు కాదు, ఈ అధికారం పేరుతో జరుగుతున్న దోపిడీ కాదు, ఈ బ్రాందీ పంపిణీ కాదు, ఈ వారసత్వ రాజకీయం కాదు. ఈ సమాజానికి ఆశాకిరణం ఉంది అంటే ఇంకా చేవ ఉన్నా, బీటైనా, తలెత్తుకుని తిరుగుతున్నా, ఆత్మగౌరవంతో ఊళ్ళేరుతున్న ఈ లక్షలాది మంది యువకులు వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాను. మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి. మరొకడు గులాములుగా బతకపోకండి. స్వతంత్ర భారతంలో స్వరాజ్యంలో స్వరాజ్యాన్ని సాధించండి. మన భవిష్యత్తుని నందనవనం చేసుకోండి. మన వనరుల్ని సార్థకం చేసుకోండి. తలెత్తుకుని ఒక సింగపూర్ను కూర్చో, ఓ షాంఘైని కూర్చో మాట్లాడకుండా ఓ చందానగర్ను కూర్చో, ఓ లింగంపల్లిని కూర్చో, ఓ ఒంగోలును కూర్చో, ఓ కరీంనగర్ను కూర్చో, ఓ జడ్చర్లను కూర్చో, మరో గ్రామాన్ని కూర్చో, తలెత్తుకుని ధీమాగా మాట్లాడే ఏర్పాటు చేసుకోండి. అందుకు పిలుపునిస్తూ ఇక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈ రాష్ట్రం నలుమూలలకి విస్తరించి ఈ రాష్ట్రంలో ముందు మార్పులను తేవాలి. రేపు దేశం మొత్తానికి మార్గాన్ని చూపెట్టాలి. ఇది దేశ చరిత్రలో ఒక మౌలికమైన మార్పుకి నాంది పలుకుతున్న మనసారా ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోక్ సత్తా, లోక్ సత్తా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, 1 minute. మర్చిపోయాను పొరపాట్లో. రవివర్మ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. మిగతా యువసత్తా టీం అంతా రెడీగా అక్కడే ఉంది. రైట్, మొత్తం వచ్చేయండి, ఒకేసారి అయిపోతుంది. రైట్ ప్లీజ్. యువసత్తా వాళ్ళు కూడా వచ్చేసేయండి. యువసత్తా వాళ్ళు ముందు వచ్చి కూర్చోండి ఫాస్ట్ గా. అర్జున్, ఆల్ డివిజన్స్ యువసత్తా, అలాగే మిగతా శేర్లింగంపల్లి లోక్సత్తా కార్యకర్తలు, కార్పొరేటర్ అభ్యర్థులు కూడా చినవీరయ్య గారు, మిగతా వాళ్ళు రామ్మోహన్ గారు అంతా కూర్చోండి ప్లీజ్. అండ్ పటాన్ చెరువు నుంచి సుధీర్ రెడ్డి వచ్చారు, ఆయన సతీష్ గౌడ్ వాళ్ళు కూడా. శేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి ఆస్పిరెంట్స్ గా ఉన్న కార్పొరేటర్ క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళంతా ఎవరైనా వచ్చుంటే వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ఇది లోక్సభకున్న ప్రాణం. ఇక్కడ ఉన్న టీం అద్భుతంగా పనిచేస్తున్నారు. కేవలం 22 గంటల్లో 17వ తారీఖు సాయంత్రం ఈ కార్యక్రమం ఫిక్స్ అయింది. దీన్ని సక్సెస్ చేసుకోగలిగాం. వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనగణమనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత రంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష్ మాగే, गाहे तव जय गाधा जनगण मंगलदायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, जय हिंद।